హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిసి తెలుగు ఫ్యాక్ట్స్. ఈరోజు మనం సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్, కౌన్సిలర్, మేయర్ అంటే ఎవరు, వీరిని ఎలా ఎన్నుకుంటారు, వీరి విధులేంటి, వీరు జనాల కోసం ఏం పని చేస్తారో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటిగా సర్పంచ్ అంటే ఎవరు, వారిని ఎలా ఎన్నుకుంటారు, వారు చేసే పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పంచాయతీ అధ్యక్షుడిని సర్పంచ్ అంటారు. ఒక గ్రామ పరిధిలో 5 నుంచి 15 వార్డులుంటాయి. ఆ వార్డుల్లో ఉండే ప్రజలు లేదా కొన్ని గ్రామాల కింద కొన్ని చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి. అవన్నీ కలిపి ఒక గ్రామ పంచాయతీ ఏర్పడుతుంది. అందులో ఉండే ప్రజలు ఓట్లు వేసి సర్పంచ్ని ఎన్నుకుంటారు. గ్రామ పంచాయతీకి సర్పంచ్తో పాటు ఇతర సభ్యులను కూడా ఎన్నుకుంటారు. వీరిని వార్డు మెంబర్లు అంటారు. సర్పంచ్ ప్రభుత్వ అధికారులకు, గ్రామీణ సమాజానికి మధ్యవర్తిగా ఉంటారు. గ్రామ సర్పంచ్ చేయవలసిన పనుల విషయానికి వస్తే, గ్రామ పంచాయతీ సమావేశాలను నిర్వహించటం, ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించటం, గ్రామాభివృద్ధికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవటం, ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించటం, తాగునీరు, రోడ్లు, వీధి దీపాలు, మురుగునీటి కాలువలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్రామ శుభ్రత కోసం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం, పల్లె ప్రకృతి వనం, హరితహారం వంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను అమలు చేయటం చేస్తారు. అలాగే గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి, గ్రామ ప్రజలకు ఆరోగ్య సంరక్షణ గురించి అవగాహన కల్పించటం, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకోవటం, పెన్షన్లు, రేషన్ కార్డులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించటం, మహిళా మరియు బాలల సంక్షేమ కార్యక్రమాలను ప్రోత్సహించటం, నిరుపేదలకు ప్రభుత్వం అందించే సేవలు అందేలా చూడటం, గ్రామంలో శాంతి భద్రతలను పరిరక్షించటం, చిన్న చిన్న సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించటం, పోలీసు విభాగం, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవటం, గ్రామ పంచాయతీ ఆదాయ వ్యయాలను పర్యవేక్షించటం, ప్రజల నుండి పన్నులు, ఫీజులు వసూలు చేయటం, గ్రామాభివృద్ధికి సంబంధించి ప్రభుత్వ నిధుల సరైన వినియోగం, రైతులకు అవసరమైన సహాయం అందించటం, పంటల విషయంలో సలహాలు, సబ్సిడీలు అందించేందుకు చర్యలు తీసుకోవటం, నీటి వనరుల అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేయటం, గ్రామ సర్పంచ్గా గ్రామ ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం కృషి చేయటం సర్పంచ్ ప్రధాన బాధ్యతలు. ఇక ఎంపీటీసీ విషయానికి వస్తే, ఎంపీటీసీ అంటే మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ అని అర్థం. ప్రతి మండలానికి సాధారణంగా ఒక మండల పరిషత్ ఉంటుంది. దీని పరిధిలో 20 నుండి 30 గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఆ గ్రామాలలో ఉండే ప్రజల చేత ఎంపీటీసీలు ఎన్నుకోబడతారు. వీరు చేసే పనుల విషయానికి వస్తే, వీరు కూడా సర్పంచ్ నిర్వహించే పనులే నిర్వర్తిస్తారు. అలాగే ఎంపీటీసీగా ఎన్నికైన వ్యక్తి మొదటి 3 మండల పరిషత్ సమావేశాల్లోపు ప్రమాణ స్వీకారం చేయకపోతే సభ్యత్వం రద్దవుతుంది. వరుసగా 3 సమావేశాలకు హాజరు కాకపోయినా నోటీసులు జారీ చేసి సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. మండల పరిషత్ను ప్రశ్నించే హక్కు వీరికి ఉంటుంది. మండల పరిషత్ సమీక్షా సమావేశాలకు హాజరై తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల అభివృద్ధికి సూచనలు చేయవచ్చు. సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువెళ్లవచ్చు. గ్రామ అవసరాలను గుర్తించి నిధులు రాబట్టేందుకు ప్రతిపాదించవచ్చు. అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరుగుతుంటే ప్రశ్నించడమే కాక విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. తమ పరిధిలోని పాఠశాలను పరిశీలించి విద్యా ప్రమాణాలు మెరుగుదలకు సూచనలు చేయవచ్చు. మండల పరిషత్ నిధులు సద్వినియోగం అయ్యేలా సూచించవచ్చు. ఎంపీటీసీ సభ్యుడు తాను ప్రాతినిధ్యం వహించే ప్రాదేశికం పరిధిలో అన్ని పంచాయతీ సమావేశాల్లో పాల్గొనవచ్చు. సూచనలు, సలహాలు ఇవ్వచ్చు. ఓటు హక్కు ఉండదు. మండల పరిషత్ నుంచి నిధులు తెచ్చి ఆయా గ్రామాల అభివృద్ధికి కృషి చేయవచ్చు. మండలంలో ఎన్నికైన ఎంపీటీసీల్లో ఒకరిని మండల పరిషత్ అధ్యక్షుడిగాను, మరొకరిని ఉపాధ్యక్షుడిగాను ఎన్నుకుంటారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీకి ఓటు హక్కు ఉంటుంది. ఇక జెడ్పీటీసీ. జెడ్పీటీసీ అంటే జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ అని అర్థం. జిల్లా ప్రజా పరిషత్ 3 అంచెలు గల పంచాయతీరాజ్ వ్యవస్థలో జిల్లా స్థాయి స్థానిక స్వపరిపాలన సంస్థ ఒకటి. ప్రభుత్వ ప్రకటన ద్వారా జిల్లా ప్రజా పరిషత్లను ఏర్పరుస్తారు. సాధారణంగా ప్రతి జిల్లాకి ఒక జిల్లా పరిషత్ ఉంటుంది. అదే పూర్తి పట్టణ జిల్లా అయితే జిల్లా పరిషత్ ఉండదు. మండల ప్రజా పరిషత్తుతో పాటు జిల్లా ప్రజా పరిషత్తులకు ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.
ఇక జెడ్పీటీసీగా ఎన్నికైన వ్యక్తి వరుసగా 3 జిల్లా పరిషత్ సమావేశాలకు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దవుతుంది. మండల పరిషత్ సమావేశాల్లో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉంటూ సూచనలు, సలహాలు ఇవ్వవచ్చు. జిల్లా పరిషత్లో రెగ్యులర్ సభ్యుడిగా ఉంటారు. అభివృద్ధి పనులకు జిల్లా పరిషత్ ద్వారా నిధులు మంజూరు చేయవచ్చు. జిల్లా పరిషత్లో నిధుల కొరత ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవచ్చు. జెడ్పీ నిధులు, విధులను ప్రశ్నించే హక్కు జెడ్పీటీసీ సభ్యుడికే ఉంటుంది. రహదారులు, తాగునీటి సమస్యలు, ప్రభుత్వ భవనాల మరమ్మతులకు నిధులు రాబట్టవచ్చు. ప్రభుత్వం నుంచి తలసరి గ్రాంటు జిల్లా పరిషత్తుకు మంజూరవుతుంది. ఈ నిధులతో వారు ప్రాతినిధ్యం వహించే మండలం అభివృద్ధికి కృషి చేయవచ్చు. రాజకీయ కారణాలతో నిధుల కేటాయింపుల్లో చైర్మన్ వివక్ష చూపితే ప్రశ్నించే హక్కు ఉంటుంది. అలాగే మండల స్థాయిలో ఐసీడీఎస్, డ్వాక్రా, ఉపాధి హామీ తదితర పనులు పరిశీలించి అభివృద్ధికి తోడ్పడవచ్చు. ఆయా అంశాల్లో చోటు చేసుకున్న అవకతవకలపై జిల్లా సమావేశాల్లో అధికారుల దృష్టికి తీసుకువెళ్లవచ్చు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జెడ్పీటీసీ సభ్యునికి ఓటు హక్కు ఉంటుంది. మేయర్, కార్పొరేటర్, కౌన్సిలర్ వీరి విషయానికి వస్తే పట్టణాలని 3 విధాలుగా విభజిస్తారు. 1 మున్సిపల్ కార్పొరేషన్, 2 మున్సిపల్ కౌన్సిల్, 3 నగర పంచాయతీ. ఒక పట్టణంలో 1,00,000 లేదా 10 లక్షల జనాభా ఉంటే దానిని మున్సిపల్ కార్పొరేషన్ అంటారు. అదే పట్టణంలో 25,000 నుంచి 1,00,000 మంది ఉంటే మున్సిపల్ కౌన్సిల్ అంటారు. అదే ఒక పట్టణంలో 11,000 నుంచి 25,000 మంది ఉంటే దానిని నగర పంచాయతీ అంటారు. పట్టణంలో ఉండే ప్లేసెస్ని కొన్ని వార్డ్స్గా డివైడ్ చేస్తారు. అందులోని ప్రజలతో ఎన్నుకోబడిన వారిని కార్పొరేటర్లు లేదా కౌన్సిలర్స్ అంటారు. కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన వారు వారిలోని ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. వారినే మేయర్ లేదా నగర మేయర్ అంటారు. అలాగే మరొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. వారినే డిప్యూటీ మేయర్ అంటారు. హైదరాబాద్, విశాఖపట్నం లాంటి గ్రేటర్ హోదా కలిగిన లాంటి నగరపాలక సంస్థకు ఎన్నుకోబడిన వ్యక్తిని నగరాధ్యక్షుడు లేదా నగర మేయర్ అని, అలాగే మొదటి శ్రేణి పట్టణాలకు ఎన్నుకోబడిన వ్యక్తిని పురపాలక అధ్యక్షుడు లేదా పట్టణ మేయర్ అని అంటారు. మేయర్ నిర్వర్తించే విధులు, బాధ్యతలు విషయానికి వస్తే పురపాలక సంఘ మేయర్లు నగరపాలక సంస్థ లేదా మున్సిపాలిటీకి నాయకత్వం వహించటం, ప్రభుత్వ విధానాలను అమలు చేయటం మరియు అభివృద్ధి ప్రణాళికలను రూపొందించటం, నగరాభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవటం, నగరానికి చెందిన బడ్జెట్ను తయారు చేసి ఆమోదించటం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించటం, ఆదాయ వనరులను సమర్థవంతంగా వినియోగించటం, తాగునీరు, మంచినీటి పారుదల, రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి మౌలిక వస్తువుల అభివృద్ధికి కృషి చేయటం, రవాణా, ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు పారిశుద్ధ్య సేవలను మెరుగుపరచటం, పౌరుల అవసరాలను తీర్చడానికి కొత్త ప్రాజెక్టులను ప్రోత్సహించటం, అలాగే స్థానిక చట్టాలు, నిబంధనలు అమలు చేయించేందుకు చర్యలు తీసుకోవటం, మున్సిపల్ పాలక మండలి సమావేశాలను నిర్వహించటం, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల మధ్య సమన్వయం చేయటం, పోలీస్ మరియు అగ్నిమాపక శాఖలతో సమన్వయం చేయటం, ప్రకృతి వైపరీత్యాలు, వైద్య అత్యవసర పరిస్థితుల సందర్భాల్లో సహాయ చర్యలు తీసుకోవటం, ప్రజల సమస్యలను తెలుసుకోవటం మరియు వాటికి పరిష్కారాలు చూపించటం, పౌరులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించటం, ప్రజాస్వామ్య విలువలను కాపాడటం, చెట్ల పెంపకం, కాలుష్య నియంత్రణ, ప్లాస్టిక్ నిషేధం వంటి చర్యలు తీసుకోవటం, గ్రీన్ సిటీ కాన్సెప్ట్ను ప్రోత్సహించటం, ఉద్యోగులను నియమించటం, పర్యవేక్షించటం, నియోజకవర్గాలకు ప్రాథమిక ప్రభుత్వ సేవలను అందించటం, మున్సిపల్ పాలక మండలి ఆమోదించిన చట్టాలు, శాసనాలను అమలు చేయటం. ఇవన్నీ కూడాను మేయర్ చేయవలసిన పనులు. చూశారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మాకు ఎంతో హెల్ప్ అవుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.